మీరేవైనా చెప్పండి చేస్తాను, కానీ ఆ రోజీ కాళ్ళు మాత్రం జన్మలో పట్టుకోను. ఈ విషయంలో రోజీని నెగ్గనివ్వను. నేను పేపర్లో వేయమన్నది కాబోయే కపుల్ ఫోటో. అశ్విని సూపర్, నిజంగా నీ ఐడియా ఎదిరిపోయింది. వచ్చే కూలి డబ్బును కూడా బోలెడు డబ్బులు అనుకునే దౌర్భాగ్యానికి వచ్చేసాం. తప్పదు సంధ్య. ఏంటి తప్పదు వినోద్? సంధ్య పాపలేస్తుంది, అరవకు. చిచి, అదేమ్మా, ఈ రోజు నీకు బోలెడు వెరైటీ బొమ్మలతో ఒక కొత్త రకమైన ఆట ఆడి చూపిస్తాను. నువ్వు 2 రోజుల వరకు ఆ బొమ్మలతో ఆడుకుంటే నీకు స్కూల్లో మంచి గిఫ్ట్ ఇస్తానని మీ టీచర్ చెప్పింది. స్కూల్లో గిఫ్టా? అవునమ్మా, చాలా మంచి గిఫ్ట్. నన్ను స్కూల్లో నుంచి పంపించేశారుగా. మరి గిఫ్ట్ ఎలా ఇస్తారు? అంటే ఈ 2 డేస్లో నువ్వు ఈ బొమ్మలతో ఆడుకుంటే ఆ తర్వాత వాళ్లే వచ్చి నిన్ను స్కూల్కి తీసుకెళ్లి గిఫ్ట్ ఇస్తారనమాట. సరే అయితే మరి ఆ కొత్త బొమ్మలేంటి? ఆ బొమ్మలు ఏంటంటే ఉండు. ఇదేం బొమ్మ? హాయ్, నా కారు బొమ్మ. ఇదేంటిది? హాయ్, నా సైకిలు. వెరీ గుడ్. ఇలా ఇది వరకు నీ దగ్గర ఉన్న బొమ్మలన్నీ నువ్వు ఈ 2 డేస్లో గోడ మీద వేసావంటే ఆ తర్వాత నిన్ను వాళ్లే వచ్చి స్కూల్కి తీసుకెళ్లి గిఫ్ట్ ఇస్తారన్నమాట. ఓకే డాడీ, నా దగ్గర ఉన్న బొమ్మలన్నిటినీ 1 డేలో గీసేస్తాను. అప్పుడు నేను 1 డేలోనే స్కూల్కి వెళ్ళిపోవచ్చు. నా బంగారు తల్లి. చెప్పు వినోద్, బొమ్మలు అడిగితే ఏదో మభ్యపెట్టి చాక్ పీస్ ఇచ్చావు. మరి అది స్కూల్కి రేపే వెళ్ళిపోతానంటుంది, పంపించగలవా? చెప్పు వినోద్. అది సంధ్య. ఆల్టర్నేట్ ఏదో ఒకటి చెప్పు వినోద్. ఇన్ని రోజుల నుంచి అలవాటైపోయిందిగా, ఏదో ఒకటి చెప్పు. నువ్వు కూడా ఏంటి సంధ్య, పాప కంటే ఏం చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు కాబట్టి ఏదో ఒకటి చెప్తాను. కానీ అర్థం చేసుకోవాల్సిన నువ్వు కూడా ఇలా నిష్ఠూరంగా మాట్లాడితే ఎలా? అర్థం చేసుకోవట్లేదా? ఏం అర్థం చేసుకోవట్లేదు వినోద్? నీ మనసును అర్థం చేసుకోలేదా? నువ్వు చేసే పనులు అర్థం చేసుకోలేదా? మీ అమ్మమ్మ ఆస్తికి అసలైన వారసుడివి నువ్వే. అది ఎవరో అమెరికా నుంచి వచ్చిన అనాథకి ఆ ఆస్తి మొత్తం వదిలేసి ఇంటి నుంచి బయటకు వచ్చేసావు. అప్పుడు నీతో పాటు నిశ్శబ్దంగా బయటకు వచ్చేసాను. అదా అర్థం చేసుకోకపోవడం అంటే? బయటకు వచ్చిన తర్వాత ఉన్న కొంత డబ్బుని, నీకున్న తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి ఎంతో కష్టపడి పైకొచ్చావు. ఆ తర్వాత మీ అమ్మమ్మని తీసుకొచ్చి జాబ్ ఇచ్చావు. ఆ అనాథ నందినికి భయపడి నీ స్వార్థత మొత్తాన్ని పూచిక పుల్లతో సహా మీ అమ్మమ్మకి ఇచ్చేసి కట్టుబట్టలతో బయటకు వచ్చేసావు. అప్పుడు కూడా నీతో నిశ్శబ్దంగానే ఊరు దాటి వచ్చేసాను. పోనీ అదే అర్థం చేసుకోకపోవడం అంటే? చెప్పు వినోద్. అది నందిని అంటే భయంతో కాదు, అమ్మమ్మ అంటే ఉన్న ప్రేమతో చేసింది కదా. ప్రేమ? ఇక్కడికొచ్చి ఒంటి మీద ఉన్న బంగారం ఒక్కొక్కటి అమ్మేస్తూ ఇన్ని రోజులు నెట్టుకొచ్చావు. ఇంటి వానర్ వచ్చి నిలదీసినా, నన్ను గుమ్మం బయట నిలబెట్టి నిలదీసినా నీకోసం తలదించుకున్నాను. అదే అర్థం చేసుకోకపోవడం అంటే? ఇంటి ఓనర్తో నేను మాట్లాడతాను సంధ్య. మళ్ళీ అతను ఇక్కడికి రాకుండా చేస్తాను. ఓనర్ని రాకుండా చేస్తావు?
కానీ ఇప్పుడు నా కూతురు కోల్పోయినా ఒక్కరోజు స్కూలు జీవితాన్ని తిరిగి ఇవ్వగలవా? కన్న బిడ్డకి కనీసం ఓ పిచ్చి బొమ్మ కూడా కొనివ్వలేని స్థితిలో నువ్వు చెప్పే ప్రతి అబద్ధాన్ని నిజమని నమ్ముతోంది. ఈ రోజున తినడానికి సరైన తిండి లేక కనీసం పాలు కూడా కొనలేని స్థితిలో నువ్వు మంచినీళ్లు తాగి పడుకోమంటే తలాడించే ఈ కూతుర్ని చూస్తూ నిన్ను ఒక్క మాట అనకుండా ఉండడమేనా వినోద్? అర్థం చేసుకోకపోవడం అంటే? లేదు సంధ్య, నువ్వేమీ చేయట్లేదని అనట్లేదు. కొంచెం కొంచెం వెయిట్ చేయమంటున్నాను అంతే. లేదు వినోద్, ఇక నా వల్ల కాదు. ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటూ కూడా ఇంకా ఎదురు చూడడం నా వల్ల కాదు. నాలో ఓపిక నశించిపోయింది వినోద్. అయినా నేను ఇలా ఉండడం కరెక్ట్ కాదు వినోద్. పాత సంధ్యలా ఉండడమే కరెక్ట్. అలా ఉండి ఉంటే నీ అమ్మమ్మ ఆస్తి ఎవరో అనాథకు వెళ్ళిపోయేది కాదు, మనకి పరిస్థితి వచ్చేది కాదు. కార్పొరేట్ స్కూల్లో చదువుకునే నా కూతురు ఒక గల్లీలో ఉన్న చిన్న స్కూల్లో చదువుతోంది. కనీసం ఆ స్కూల్ ఫీజు కూడా కట్టలేని స్థితిలో స్కూల్ నుంచి బయటకు వచ్చేసింది. తన తోటి పిల్లల ముందు ఈ పసి మనసుకి అవమానం జరిగింది. ఇవన్నీ చూస్తూ కూడా నేను ఇంకా మంచితనం అనే ముసుగు వేసుకోలేను వినోద్. నాకక్కర్లేదు. నా బిడ్డకి ఏ సుఖాన్ని ఇవ్వలేని ఈ మంచితనం నాకొద్దు. నేను ఇదివరకటి సంధ్యలాగే ఉంటాను వినోద్. ఎస్, అలాగే మారిపోతాను వినోద్. సంధ్య, నాన్న ఏడవకు నాన్న. గట్టిగా గాలి పీల్చండి. పోతానేమో సార్. నేనున్నానుగా పంపించడానికి. ఏయ్, ఏంటి లోపలికి వచ్చావు? డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ ఎందుకు వస్తారండి? ట్రీట్మెంట్ కోసం. ఇక్కడ ఆల్రెడీ ఓ పేషెంట్ ఉన్నాడు కదా, నువ్వెలా లోపలికి వచ్చావు? ఆయన నిన్నెవరు పంపించారు? మారియా వాళ్ళని కోప్పడకండి డాక్టర్ గారు, వాళ్ళదేం తప్పులేదు. నేనే నా ప్రాబ్లం గురించి చెప్పి కన్విన్స్ చేసి లోపలికి వచ్చేసా. నీకేంటి ప్రాబ్లం? ముందు బయటికెళ్ళు. అదేంటి, ఒక డాక్టర్ పేషెంట్ మీద ఇలా కోపడచ్చా? ఇది డాక్టర్ వృత్తికే తీరని కలంకం. ఈ తప్పుని ఊరికే వదలకూడదు. ఇదంతా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలి. జనమంతా దాని మీద కామెంట్స్ పోస్ట్ చేయాలి. అవి చూసి మీకు బుద్ధి రావాలి. మేడం ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మీరు మరీ అంత సీరియస్ అయిపోతే అలా నాకు బీపీ వచ్చేస్తుంది. ఇతనికి ఆల్రెడీ ఓసారి గుండెపోటు వచ్చింది. చావు దాకా వెళ్ళొచ్చాడు. ఇదే అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. అప్పుడు ఈసారే నాకు ఆపరేషన్ చేశారమ్మా. ఈసారే నాకు దేవుడు. నువ్వు ఇక్కడ న్యూసెన్స్ చేస్తే మళ్ళీ స్ట్రోక్ వచ్చి ఈసారి నిజంగానే పోతాడు. సారీ అండి. ఎందుకు సార్ మీకు ఆ రిస్క్? ముందు ఆవిడ్ని చెక్ చేయండి, నేను అలా బయటికి వెళ్ళి కూర్చుంటాను. ఏం అక్కర్లేదు, నువ్వు కూర్చో. ఆవిడకి అపాయింట్మెంట్ లేదు. నన్ను అపాయింట్మెంట్ అడిగే ధైర్యం ఇక్కడ ఎవరికీ లేదు. సార్ ప్లీజ్, నేను వెళ్తాను. ఎక్కడికి? నువ్వు కూర్చో. నీ ప్రాబ్లం ఏంటి? మీరు కొంచెం బయట కూర్చోండి. అక్కర్లేదు, కూర్చో.
నువ్వు చెప్పు, నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదు డాక్టర్ గారు, మా ఆయనకి. అయితే డాక్టర్ సమరం దగ్గరికి తీసుకెళ్ళండి అమ్మా. మీరు కొంచెం బయట కూర్చోండి. థ్యాంక్ యూ. అక్కర్లేదు, కూర్చోండి. మీరు ఆయనకి ప్రాబ్లం ఉందని చెప్పారు కదండి, నేను ఇక్కడే ఉంటే చెప్పడానికి మీకు, వినడానికి నాకు ప్రాబ్లంగా ఉంటుంది. అందుకే నేను. ఆగండి, నాకేం ఇబ్బంది లేదు, కూర్చోండి. అట్లాగే. వాళ్ళ ఆయనకి నువ్వనుకునే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మీ ఆయనకి ఏంటి ప్రాబ్లం? మా ఆయనకి అదే ప్రాబ్లం. అదే. ఏయ్, నువ్వు కామ్గా ఉండు. ఏంటి ప్రాబ్లం? చూడ్డానికి హ్యాండ్సమ్ గా హీరోలా ఉంటాడు, కానీ కనీసం పెళ్ళానికి హాయ్ కూడా చెప్పడు, సరిగ్గా మాట్లాడు. మూల శంక ఏమైనా ఉందేమోనమ్మా. ఏయ్, బయటికి వెళ్ళు. ఏయ్, కూర్చో. బయటికి వెళ్ళమని చెప్పానా? కూర్చోమన్నా, కూర్చో. ఇంతేనా అమ్మా? ఏంటి ఇంతేనా? అంటే వాళ్ళ ఆయనకి ప్రాబ్లం ఇంతేనా, ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అని. అంతే. అంతే అయితే నేను ఇక్కడికి ఎందుకు వస్తానండి, ఇంకా చాలా ఉన్నాయండి. అవునా? ఏంటమ్మా అవి? నేను అందంగానే ఉంటాను కదా, మన వంక అసలు చూడండి. చెత్వారం ఏమైనా ఉందేమోనమ్మా. కళ్ళ డాక్టర్కి ఒకసారి చూపించండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మిమ్మల్ని కాదు కదా డాక్టర్ గారు, మీరు ఎందుకలా రియాక్ట్ అవుతారు? మీరు చెప్పండి అమ్మా. ఏయ్, నువ్వు ముందు బయటికి వెళ్ళు. ఏయ్, నువ్వు కూర్చో. చెప్పాను కదా బయటికి వెళ్ళమని. చెప్పాను కదా కూర్చోమని. సాయంత్రం పూట షికారుకి వెళ్దామని అడిగితే వద్దంటాడండి. రే చీకటి అనుకుంటానమ్మా, పగటి పూట వెళ్ళండి. ఏయ్, నాకు అలాంటిదేమీ లేదు. అబ్బబ్బబ్బా, మిమ్మల్ని కాదండి, మీరెందుకు అలా రియాక్ట్ అవుతారు? మల్లెపూలు అడిగితే కొనివ్వడండి. ఎలర్జీ ఉన్నట్టుంది, వాసన పడదనుకుంటా. మందార పూలు అడగండి. సుబ్బారావు. అబ్బా, మిమ్మల్ని కాదండి అడిగింది, ఈ అమ్మాయి మొగుణ్ణి. తనెవరో తెలిస్తే నీకు స్ట్రోక్ వచ్చి ఇప్పుడే పోతావు. ఎవరైనా కావచ్చు సార్, తను ఒక ఆడపిల్ల. ఏమండి, ఇప్పటి వరకు కాపురం కూడా చేయలేదండి. అసలు మగాడే కాదేమోనమ్మా. నీకు అసలు బ్రెయిన్ ఉందా? అబ్బా, మీరుండండి సార్, మిమ్మల్ని కాదు కదా, మీరు ఎందుకు అలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు? పాపం ఈ అమ్మాయి కష్టాలు వింటుంటే నా రక్తం ఉడికిపోతుంది సార్. ఇలాంటి మగాన్ని నిలువున కోసేయాలి సార్. తను మాట్లాడేది ఎవరి గురించో తెలుసా? అబ్బా, ఎవరి గురించైనా కానివ్వండి సార్, పాపం ఈ అమ్మాయి మొహం చూడండి, ఎంత బాధపడుతుందో. తనకి ఇంకో బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉందండి. పెళ్ళాం మాట తప్ప ఊర్లో అందరి మాట వింటాడండి. వాళ్ళు బాగా ఎక్కేసి చెప్పగానే ఇంటికొచ్చి నాతో గొడవ పెట్టుకుంటాడండి. అబ్బా, అబ్బా, వాడు అసలు మగాడే కాదు, ఆ మాటకు వస్తే వాడు అసలు మనిషే కాదన్నమాట. సుబ్బారావు గారు, మిమ్మల్ని కాదు సార్, వాడు చెప్పుడు మాటలు వినేవాడు. తన తోడు కోసం చేతులు ఎందుకు దాచాలి సార్? అసలు సంసారానికే పనికిరాని వాడు పెళ్ళెందుకు చేసుకోవాలి సార్? సుబ్బారావు, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావయ్యా. మాట్లాడాలి సార్, ఇంకా మాట్లాడాలి. అసలు
ఇంత మంచి అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి వాడికి మనసులా వచ్చింది సార్. సుబ్బారావు, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావయ్యా. కాదు సార్, చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. టాబ్లెట్ వేసుకోకుంటే ఇంకా ఎక్కువగా మాట్లాడేవాడిని. చూడు, నీ వల్ల నా పేషెంట్ కూడా నాన్న మాటలు ఉంటున్నాడు. నేనేమి నువ్వు చెయ్యనివి చెప్పట్లేదు కదా. పెళ్లి చేసుకున్నావు, కాపురం చేయకుండా పెళ్ళని శత్రువులా చూస్తే ఎవరైనా ఇలాగే అంటారు. అంటే మీరు ఉండు, నీలాంటి పిల్లాన్ని ఏ మగాడైనా ఇలాగే చూస్తాడు. మేడం, మీరు ఈయనకి నుండు. ఏ మగాడు నీలా ఊర్లో వాళ్ల కోసం పెళ్ళాన్నిలా బాధ పెట్టరు. సార్ నేను వెళ్తాను సార్. ఏ పెళ్ళ నీలా అస్సలు బిహేవ్ చేయదే. సార్ నా బీపీ. ఆగు. పెళ్ళాం చేస్తుందన్నా చలించని మగాణ్ణి ఏమనాలి? మొగుడి పరువు కాపాడలేని ఆడదాన్ని ఏమంటారే? చిచ్చి, నువ్వు అసలు ఆడదానివే కాదు. చిచ్చి, నీకు అసలు నా మీద ప్రేమే లేదు. సుబ్బారావు, అమ్మయ్యా పోలేదు. నర్స్ సిద్ధు, నువ్వు గనుక నా రూట్లోకి రాకపోతే, నేను చెప్పినట్టు వినకపోతే నేను నీ క్లినిక్కి వస్తాను. ఇలాంటి డిస్టర్బెన్సెస్ చాలా చేస్తాను. ఆలోచించుకో. ఆర్థోపెడిక్ చదువుకుని కార్డియాక్ ఆపరేషన్ అయినా చేయగలనేమో గానీ దీని మనసు మాత్రం మార్చలేము. అబ్బా, తల పగిలిపోతుంది. బావా, నిన్ను అమ్మమ్మ రమ్మంటుంది. బావా, ఏమైంది? తల పగిలిపోతుంది రోజే, ఒకటే నొప్పి. అయ్యయ్యో, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. ఏ రోజీ, ఎక్కడ పరిగెడుతున్నావు? ఎక్కడికైతే నీకెందుకు? అసలే అవతల బావ తలనొప్పితో బాధపడిపోతుంటే నీకు నన్ను బాధ పెట్టి ఆనందపడాలనుందా? అంటే ఇప్పుడు నువ్వు మెడికల్ షాప్కి వెళ్తున్నావు ఏంటి? మరి మెడికల్ షాప్కి వెళ్ళకపోతే పచారీ షాప్కి వెళ్తే ఇస్తారా పెయిన్ బాంబ్ టాబ్లెట్లు? అబ్బా, అదే మరి. నా మీద కోపంతో నువ్వు ఇలా కోపడితే ఏంటి వ్యూస్? నేనేదో నీకు మంచి సలహా చెప్పాలనుకుంటే నువ్వు నా మీదే కోపడుతున్నావు. ఏంటది? త్వరగా చెప్పు. ఇప్పుడు నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళాలంటే నడిచి వెళ్ళడం కుదరదు. కార్ తీసుకుని వెళ్తే 1 వే రూట్ కాబట్టి నువ్వు వచ్చేసరికి చాలా టైం పట్టేస్తుంది. అంతసేపు లోకి తలనొప్పిని తట్టుకోగలుగుతాడా? అందుకే ఇలాంటి టైంలోనే బ్రెయిన్ ని షార్ప్ గా యూజ్ చేయాలి. అబ్బా, బావని చూసాక నా బుర్ర అసలు పనిచేయట్లేదు. బావకి తలనొప్పి తగ్గే వరకు నా కంగారు తగ్గదు. త్వరగా చెప్పు, ఏం చేయాలి? తలనొప్పి ఇన్స్టెంట్ గా పోవాలంటే ఇన్స్టెంట్ కాఫీ. వంటగదిలోకి వెళ్ళు, మంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టు, పట్టుకొచ్చి లోకి ఇవ్వు. వెళ్ళడానికి 1 నిమిషం, పెట్టడానికి 2 నిమిషాలు, ఇవ్వడానికి 1 నిమిషం. మొత్తం 4 నిమిషాల పని అయిపోతుంది. తలనొప్పి కూడా చిటికలో మాయమైపోతుంది. గుడ్ ఐడియా. థ్యాంక్ యూ సో మచ్.
బావా బావా లే లే లే. ఇవి టాబ్లెట్స్ తెచ్చావా? కాఫీ తెచ్చాను బావా, తాగు. రోజీ నీకు అసలు బుర్రుందా? అదేంటి బావా అలా అంటావు? నీకోసం ఇంత షార్ట్ గా ఆలోచించి రెమెడీ తీసుకొస్తే తాగడం మానేసి తిడతావా? రెమెడీ అని కామెడీ చేయకు రోజీ. తలనొప్పిగా ఉంటే ఎవరైనా కాఫీ తాగుతారా? మరి మరి ఏంటి రోజీ మరి? తలనొప్పికి ఏదైనా టాబ్లెట్ వేసుకోవటమో బాంబు రాసుకోవటమో చేయాలి. ఇంత వయసు వచ్చింది, తొందరలోనే పెళ్లి కాబోతుంది. ఇంకా ఏది ఎందుకు ఉపయోగించాలో తెలియకపోతే ఎలా? కొంచెం బ్రెయిన్ ఉపయోగించు రోజీ. ఏంటి బావా అంత మాట అనేసావు? ఏంటి లోకి, నీకు తలనొప్పిగా ఉందని రోజు చెప్పింది నిజమేనా? అవును అశ్విని, తల పగిలిపోతుంది. ఏంటి రోజీ, తలనొప్పికి కాఫీ తీసుకొచ్చావా? అవును, అదిగో చేతిలో కనబడట్లా? ఇంకా నయ్యో, పాలు మజ్జిగో తెచ్చావు కాదు. వాడు నించున్నా కూర్చున్నా పడుకున్నా ఆఖరికి కలగన్నా సరే వాడి ఆలోచన నిండా ఆ మురికి నీరే ఉంటుంది. మనసు నిండా మురికి ఆలోచనలే ఉన్నా నువ్వు అంతే.